చూడు తమ్ముడు, మనలో చాలామందికి ఒక అలవాటుంటుంది. రాత్రి పడుకున్నాక లేదా ఖాళీగా ఉన్నప్పుడు అయ్యో ఆ రోజు ఆ పని చేసి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు కదా అని తెగ బాధపడిపోతాం. ఆ రోజు ఆ ఛాన్స్ వదులుకోకుండా ఉంటే నేనీరోజు ఎక్కడో ఉండేవాణ్ణి అని కన్నీళ్లు పెట్టుకుంటాం. కాని ఒక నిజం తెలుసా? నువ్వు ఎన్ని సముద్రాల కన్నీళ్లు కార్చినా గడిచిపోయిన ఒక్క సెకను కూడా వెనక్కి రాదు. ఆ అయ్యో అనే బాధ నీ భవిష్యత్తును తినేసే ఒక చెదపురుగులాంటిది. దాన్ని ఇప్పుడే వదిలేయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా విను. మనం దారిలో వెళ్తున్నప్పుడు ఒక రూపాయి కాయిన్ కనిపిస్తే దీనితో ఏమొస్తుందిలే అని నిర్లక్ష్యంగా దాటేస్తాం. కాని అదే రూపాయి లేకపోతే 100 రూపాయలకి విలువుండదు. జీవితం కూడా అంతే. నీ దగ్గరకు వచ్చే ప్రతి చిన్న అవకాశం, అదొక చిన్న ఉద్యోగం కావచ్చు, ఒక చిన్న బిజినెస్ ఐడియా కావచ్చు, లేదా ఒక కొత్త వ్యక్తితో పరిచయం కావచ్చు, దేన్నీ తక్కువ చేసి చూడకు. నీకు నచ్చకపోయినా, అది నీ రేంజ్ కాదనిపించినా ఒక్కసారి ప్రయత్నించి చూడు. అది నిన్ను గెలిపిస్తే సంతోషం, ఓడిస్తే అనుభవం. కాని అసలు ప్రయత్నమే చేయకుండా వదిలేస్తే మాత్రం అది జీవితాంతం ఒక తీరని వెలితిగా మిగిలిపోతుంది. ఆ వెలితి నీ గుండెల్లో మంటలా మారకముందే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకో. చాలామంది ఎందుకు అవకాశాలను వదిలేస్తారో తెలుసా? ఒకవేళ నేనిందులో ఫెయిలైతే లోకం నవ్వుతుందేమో అని. తమ్ముడు, నువ్వు ప్రయత్నించి ఓడిపోతే ఈ లోకం నవ్వుతుంది. కాని నువ్వసలు ప్రయత్నమే చేయకుండా కూర్చుంటే నీ జీవితమే నిన్ను చూసి ఏడుస్తుంది. గుర్తుపెట్టుకో, అవకాశాలు నీకోసం ఎదురుచూడవు, నువ్వే వాటిని వేటాడాలి. చివరిగా ఒక మాట. రేపు నువ్వు ముసలివాడివయ్యాక నీ మనవడికి నీ కథ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను భయపడి ఆగిపోయాన్రా అని తలదించుకుని చెప్పకు. నేను కష్టపడ్డాను, వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాను, అందుకే ఈరోజిలా ఉన్నాను అని గర్వంగా చెప్పు. నీ లైఫ్లో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం అనే ఆయుధాన్ని మాత్రం కోల్పోకు. నీ గెలుపు నీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ చెప్తున్నా, చెయ్యలేకపోయానే అని చింతించే స్థితికి వెళ్లకు. చేసి చూపించాను అని గర్వంగా తల ఎత్తుకునే స్థాయికి ఎదుగు. ఇదే నీ ద మాస్ ట్రూత్. సబ్స్క్రైబ్ చెయ్యి. చరిత్ర తిరగరాయి.